హలో బ్రదర్, ట్రేడింగ్ నేర్చుకోవాలి అని మీకున్న ఇంట్రెస్ట్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. యాక్చువల్ గా తెలుగులో ఎవరు ఉండరు అనుకున్నా, బట్ యూ పీపుల్ ఆర్ ఆసమ్. ఈ రోజు మన వీడియోలో నేను యూస్ చేసే లిక్విడిటీ స్వీప్ స్ట్రాటజీని స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను నా ట్రేడింగ్ జర్నీలో యూస్ చేస్తున్న స్ట్రాటజీ ఫ్రమ్ ద పాస్ట్ 2 years ఒకటే. నా స్ట్రాటజీ పేరు ఏషియన్ స్వీప్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని యూస్ చేస్తే నాకు లాసెస్ కూడా వచ్చాయి, బట్ దోస్ ఆర్ వెరీ మినిమం ఇన్ మై ట్రేడింగ్ జర్నీ. అండ్ ఆ లాసెస్ వల్ల నేను ఈ స్ట్రాటజీని ఇంకా ఎన్హాన్స్ చేయగలిగాను. సో ఈ స్ట్రాటజీని బ్రేక్ డౌన్ చేసే ముందు చాలా మంది నాకు అడిగే క్వశ్చన్, హౌ టు ట్రేడ్ ఫోరెక్స్ లీగల్లీ ఇన్ ఇండియా. నాకు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు జస్ట్ గో టు ఎక్స్నెస్ అండ్ డిపాజిట్ ద మనీ అండ్ ట్రేడ్ అని చెప్పా. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి అప్లికేషన్ మీద ఐడియా లేకపోవడం వల్ల డిపాజిట్ అండ్ విత్డ్రా చేయడం అండ్ డాలర్స్ టు రూపీస్ కన్వర్ట్ చేయడం చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్. సో దానికి సొల్యూషన్ లేదు అంటే ఉంది. ద సొల్యూషన్ ఈస్ ట్రేడ్ విత్ ప్రాప్ ఫార్మ్స్. ఇది మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ కి న్యూ థింగ్ అండ్ చాలా మందికి తెలియదు. ఒకసారి సెబీ గైడ్ లైన్స్ ని చెక్ చేద్దాం. సెబీ గైడ్ లైన్స్ లో ఫ్రమ్ ఇండియన్ బ్యాంక్స్ ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి డైరెక్ట్ గా ఫోరెక్స్ బ్యాంక్స్ ఆర్ ఫోరెక్స్ ఇన్స్టిట్యూషన్ కి మనీ ట్రాన్సాక్షన్ జరిగితే అది ఇల్లీగల్. అండ్ ఇక్కడ ఉన్న లూప్ హోల్ ఏంటి అంటే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ మిడిల్ మ్యాన్ ఇన్ ద ట్రాన్సాక్షన్, అది లీగలే. ఇదే లూప్ హోల్ ని యూజ్ చేసి ప్రాప్ ఫార్మ్స్ అనేవి ఇండియన్ ఫోరెక్స్ ట్రేడర్స్ కోసం ఇంట్రడ్యూస్ అయ్యాయి. చెప్పాలి అంటే ప్రాప్ ఫార్మ్స్ అనేవి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి, బట్ ఇండియాలో ఫోరెక్స్ బ్యాన్ అవ్వడం వల్ల ప్రెసెంట్ అందరూ యూజ్ చేస్తున్నారు. అసలు ప్రాప్ ఫార్మ్ అంటే ఏంటి సింపుల్ గా అర్థం చేసుకుందామంటే, యువర్ ట్రేడింగ్ ఇన్ ఫార్మ్స్ అకౌంట్ మీన్స్ విత్ ఫార్మ్స్ మనీ. అసలు ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీతో ఒక అకౌంట్ పర్చేస్ చేస్తారు. లెటస్ సే మీరు 5,000 రూపీస్ పెట్టి $5,000 అకౌంట్ ని పర్చేస్ చేశారు. సో మీకు ఆ ప్రాప్ ఫామ్, మీరు ఏ ఫామ్ లో అయితే అకౌంట్ పర్చేస్ చేశారో ఆ ఫామ్ మీకు ఒక ఛాలెంజ్ ఇస్తుంది. ఆ ఛాలెంజ్ మీరు పాస్ అయితే మీకు ఆ అకౌంట్ వస్తుంది, లేదంటే ఆ అకౌంట్ రాదు. అండ్ ఆల్సో మీరు పర్చేస్ చేయడానికి యూజ్ చేసిన మనీ కూడా రిఫండ్ అవ్వదు. $5,000 అకౌంట్ లో ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయంటే, మీరు సర్టెన్ అమౌంట్ ఆఫ్ పీరియడ్ లో సర్టెన్ టార్గెట్ ని రీచ్ అయితే వితౌట్ నెగ్లెక్టింగ్ ఎనీ రూల్ ఆఫ్ ద ఛాలెంజ్ మీరు పాస్ అయినట్టు. $5,000 అకౌంట్ లో అయితే టార్గెట్ $500 ఉంటుంది మాక్సిమం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇప్పుడు ఒక ప్రాప్ ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నేను పర్సనల్ గా నా ప్రాప్ ఫామ్ జర్నీని స్టార్ట్ చేసింది ఈ ప్రాప్ ఫామ్ తోనే, దట్ ఈస్ ఫండెడ్ ఫామ్. దిస్ ఈస్ ద మోస్ట్ ట్రస్టెడ్ ప్రాప్ ఫామ్ ఫర్ ఇండియన్స్. ఈ ఫామ్ ని ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. వెబ్సైట్ అయితే ఎలా ఉంటుంది, కిందకి స్క్రోల్ చేద్దాం. మీకు హైలైట్స్, అడ్వాంటేజెస్ అండ్ సో ఆన్ చాలా ఉంటాయి. ఒకసారి అన్ని చదవడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ అకౌంట్ పర్చేస్ చేస్తే మీ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. అండ్ హియర్ వీ హ్యావ్ వాట్ వీ వాంట్. సో హియర్ లెట్స్ సే మనం ఒక $5,000 అకౌంట్ ని పర్చేస్ చేసాం. దానికి ఉన్న రూల్స్ ఏంటి అంటే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్, గో టు వన్ స్టెప్ అకౌంట్, విచ్ మీన్స్ మీరు ఒక టార్గెట్ రీచ్ అయితే చాలు, వితౌట్ నెగ్లెక్టింగ్ ఎనీ రూల్స్ మీరైతే ఛాలెంజ్ పాస్ అయిపోవచ్చు. రూల్స్ చూద్దాం. టార్గెట్ ఏమో 10%. $5,000 లో 10% అంటే $500. అంటే మీరు $500 ప్రాఫిట్ జనరేట్ చేయగలిగితే చాలు, మీరు ఛాలెంజ్ అయితే పాస్ అయిపోయినట్టే. నెక్స్ట్ రూల్, మాక్సిమం డైలీ లాస్ ఈస్ 3%. 5,000 లో 3% అంటే $150. మీరు ఆ ఛాలెంజ్ పాస్ అయిన జర్నీలో $150 కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. అండ్ నెక్స్ట్, ఓవరాల్ డ్రాడౌన్ కూడా 6%, విచ్ మీన్స్ జర్నీ మొత్తంలో మీరు $300 కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు అనమాట. డైలీ లాస్ అంటే ఒక రోజులో $150 కన్నా ఎక్కువ లాస్ అవ్వకూడదు. ఓవరాల్ లాస్ అంటే మీరు ఆ జర్నీలో $3,000 కన్నా ఎక్కువ లూజ్ అవ్వకూడదు అనమాట. దిస్ ఈస్ వెరీ సింపుల్. డోంట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. బాగా సింపుల్ గా అర్థం చేసుకోండి. నెక్స్ట్ రూల్ ఏమో, మినిమం ట్రేడింగ్ డేస్ ఈస్ 3, విచ్ మీన్స్ మీరు 3 days లో ఛాలెంజ్ పాస్ అయిపోవాలి అని కాదు. మీరు 3 days అయినా కన్సిస్టెంట్ గా ట్రేడ్ చేయాలి అని అర్థం. టు టెస్ట్ యువర్ కన్సిస్టెన్సీ ఈ రూల్ ని అయితే ఈ ప్రాప్ ఫామ్ పెట్టారు. నెక్స్ట్, ప్రాఫిట్ స్ప్లిట్ అప్ టు 100%. మీరు ఒకవేళ కన్సిస్టెంట్ గా 4 payouts ఆర్ విత్డ్రాల్స్ కన్సిస్టెంట్ గా తీయగలిగితే మీకు 100% పేఅవుట్స్ వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో అయితే 90 to 95% అయితే మీకు వస్తుంది. మీన్స్ లైక్ షేర్. ఎందుకు అంటే ఆ ప్రాప్ ఫామ్ మీకు అకౌంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి. వాళ్ళకి ఎందుకు షేర్ ఇవ్వాలి అంటే, కమాన్ బ్రదర్, దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ బిజినెస్ ఫర్ దెమ్. దే హ్యావ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. అందుకే ఈ రూల్స్ అన్ని. న్యూస్ ట్రేడింగ్ వాజ్ అలౌడ్, బట్ ఐ సజెస్ట్ టు don't take a trades while news is going on, unless you are someone who are very experienced in the trading journey, in the trading industry. And మీరు ఒకవేళ పేఅవుట్ తీసుకుంటే మీ సర్టిఫికేట్ ఇలా ఉంటుంది, విత్ యువర్ నేమ్ అండ్ డేట్. అండ్ పైకి స్క్రోల్ చేస్తే మీకు ట్రేడింగ్ రూల్స్ అని ఒకటి కనిపిస్తుంది. ఒకసారి సెక్షన్ ఎక్స్ప్లోర్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఒకవేళ అకౌంట్ పర్చేస్ చేద్దాం అనుకుంటే అదే లింక్ యూస్ చేసి పర్చేస్ చేయండి. పేఅవుట్ రూల్, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద వెబ్సైట్. ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి లాగిన్ అయ్యి డాష్ బోర్డ్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఓకే అనిపిస్తే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం మన మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మన స్ట్రాటజీని బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ స్ట్రాటజీకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ స్ట్రాటజీని యూజ్ చేసేది ఏషియన్ సెషన్లో ఉండే లిక్విడిటీ కోసం కాబట్టి ఏషియన్ సెషన్
ఎండ్ అయ్యేదాకా ఆర్ లండన్ సెషన్ ఓపెన్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. లండన్ సెషన్ అయితే 10:30కి ఓపెన్ అవుతుంది. సో రూల్ నెంబర్ 1 ఈస్ ఓపెన్ మార్కెట్ అట్ 10:30 AM ఇన్ ద మార్నింగ్. ఏసే సెషన్లో ఏం జరుగుతుంది అనేది మనకు అనవసరం. అండ్ ఆల్సో ఏసే సెషన్లో ఎక్కువ బిగ్ మూమెంట్స్ ఉండవు కాబట్టి చూసుకోవడం వేస్ట్. రూల్ నెంబర్ 2, మార్క్ ద కీ లెవెల్స్, దట్ ఈస్ ఏషియా హై, ఏషియా లో, ఎనీ కీ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇన్ 1 hour టైం ఫ్రేమ్. 1 hour టైం ఫ్రేమ్ ఎందుకంటే మన ఎంట్రీ 5 minutes టైం ఫ్రేమ్లో ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్ అనాలిసిస్ ఇన్ 1 hour చార్ట్. అండ్ రూల్ నెంబర్ 3 అండ్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఈజ్ టు వెయిట్ విత్ పేషెన్స్. వెయిట్ ఫర్ ఎ మూవ్ దట్ మే బీ లిక్విడిటీ స్వీప్ ఆర్ ప్రైస్ ట్యాపింగ్ ఆన్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ జోన్స్. ఒకవేళ మీరు అనుకున్న సెటప్ అవ్వకపోతే జస్ట్ షట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ మూవ్ అవే ఫ్రమ్ ద ప్లేస్. లేకపోతే మీ ఎమోషన్స్ ట్రిగర్ అవుతాయి, మీరు ర్యాండమ్గా ట్రేడ్స్ తీసుకుంటారు విచ్ పుట్స్ యూ ఇన్ డేంజర్. ఒకవేళ మీరు అనుకున్న సెటప్లో లాస్ వచ్చినా ఇట్ ఈస్ ఓకే, యూ విల్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ ఇలా ర్యాండమ్గా తీసుకున్న ట్రేడ్స్ నుంచి మీకు లాస్ వస్తే ఆ రిగ్రెట్ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. రూల్ నెంబర్ 4, టేక్ ద ట్రేడ్ ఇఫ్ యువర్ రూల్స్ ఆఫ్ యువర్ సెటప్ ఈ సాటిస్ఫైడ్. అక్కడ 2 scenarios ఉంటాయి. ఒకటి, మీరు విన్ అవుతారు లేదా లూజ్ అవుతారు. విన్ అయితే కంగ్రాట్స్, మీరు ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నట్టు. బట్ లూజ్ అయితే డోంట్ ప్యానిక్, ట్రై టు లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ రూల్ నెంబర్ 5, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ of any strategy, is journaling your trade. So what is journaling? It means take the notes of what happened on the trade. మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఏ పేరు ట్రేడ్ చేశారు, ప్రాఫిటా లాసా, రూల్స్ ఫాలో అయ్యారా లేరా, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా, మీ ట్రేడ్ డ్యూరేషన్ ఏంటి, అండ్ మీరు ఏ టైంలో ట్రేడ్స్ తీసుకున్నారు, ట్రేడ్ ఓపెన్ చేశారు, ఏ టైంలో ట్రేడ్ ఎండ్ చేశారు, మొత్తం ఒక నోట్స్లో తీసుకోండి. దట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీ గురించి మీకు బాగా తెలుస్తుంది. అండ్ ఇది నా జర్నల్, ఎవ్రీడే నేను నోట్ చేసుకుంటా ఇలానే టు అసెస్ మై సెల్ఫ్ ఎవ్రీ సింగిల్ డే. అండ్ దట్ ఈస్ మై స్ట్రాటజీ బ్రేక్ డౌన్. అండ్ ఇప్పుడు ఈ స్ట్రాటజీని మనం చార్ట్స్ మీద అప్లై చేద్దాం. సో దట్స్ ఆల్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే, తెలుగులో ఫోరెక్స్ ట్రేడింగ్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ, ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ బ్రదర్. ఈ ఛానల్లో ఫోరెక్స్ మార్కెట్లో ఉన్న ఎవ్రీ టాపిక్ మీకు దొరుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ కలుద్దాం.